మన హిందూ సంప్రదాయంలో ఎటువంటి పూజ అయినా ఫెస్టివల్ అయినా లేకపోతే ఏదైనా మంచి ఫంక్షన్ అయినా ముందు మనం గుమ్మానికి అలంకరించుకుంటాం. అది కూడా అరటి పిలకలు, మామిడాకులు, తోరణాలతో మంచిగా అలంకరించుకుంటాం. గుమ్మం చూస్తే చెప్పేయచ్చు అనమాట. అందులోనూ కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామికి ఎంత చేసినా తక్కువే అండి. ఎందుకంటే ఆయన అలంకరణ ప్రియుడు. ఇంకా లోపల దేవుళ్ళకి వేసిన మాలన్నీ ముందు రోజు మా హస్బెండ్, అత్తమ్మ వీళ్ళు కుట్టారనమాట. ఇంకా వెంకటేశ్వర స్వామి పటానికి వేస్తున్నాం కదా, రెడ్ కలర్ మాల, అది కూడా కుట్టారనమాట. ఇంకా మల్లెపూలు మాత్రం కొనుక్కొచ్చేసాము. ఇంకా అక్కడక్కడ తోరణాలు వేస్తాం కదా బంతిపూలతో, అవేమో మా ఆడపడుచు కుట్టేశారు. సో అట్లాగే ముందు రోజు ఈ పూలు మాలన్నీ మేము సెట్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా వెంకటేశ్వర స్వామికి మనం కింద వేస్తాం కదా తలిగంత, అంటే ఆకులు పెట్టి, అందుకని చెప్పి పెద్ద హైట్ కూడా పెట్టలేదు, కొంచెం తక్కువ హైట్లోనే పెట్టామన్నమాట. అండ్ వెనకాల వేసిండే షీట్ ఒకటి కొనుక్కుంటే చాలండి, మీకు ఓవరాల్గా ఒక చిన్న పూజ అంటే ఫెస్టివ్ లుక్లో మనం డెకరేషన్ చేసుకోవచ్చు. మాకున్న తక్కువ టైంలో ఫ్యామిలీ అంతా కలిసి ఇలా డెకరేట్ చేసేసాము. పూజ అండ్ నైవేద్యం బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.